అందరికీ నమస్కారం. మొన్న రాత్రి ఈశ్వరీమాత బోనాలు అయితే ఘనంగా అయితే తీయడం జరిగింది. ఈ బోనాలు వెళ్ళిన మరుసటి రోజున రాత్రి 11 గంటలకి అమ్మవారు గుడిలో నుంచి బయటికి వెళ్ళి ఊరంతా కూడా వాడంతా కూడా ప్రతి ఒక్కరింటి ముందరగా ఈశ్వరీమాత గారు అయితే ఊరేగింపుతో డప్పు చప్పులతో భజన బృందాలతో అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం అయితే ఉంటుంది. అమ్మవారికి నివాళులతో ఆడపడుచులంతా ఆ అమ్మవారి వెంటే గుడి దగ్గరికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరైతే నివాళీలు పట్టుకొని ఉండడం జరుగుతుంది. ఇలా సంవత్సరానికి ఒకసారి బ్రహ్మంగారి పండుగకి అమ్మవారి ఊరేగింపు అయితే ఉంటుంది. ఊరంతా తిరిగి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని జోలపాటలు పాడి ఆనందంగా అమ్మవారిని సంతోషంగా మళ్ళీ గర్భగుడిలోకి అయితే పంపడం జరుగుతుంది. అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఈశ్వరీమాత.